అమెరికా దెబ్బ మీద దెబ్బ కొట్టించుకోవడానికే ఇరాన్ వార్ స్టార్ట్ చేసిందా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అమెరికా తన గొప్పల గురించి చెప్పుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఫస్ట్ తీసే పేరు F-35. ఈ వరల్డ్లోనే హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్, ఈ వరల్డ్లోనే అత్యంత ఖరీదైన ఎయిర్ క్రాఫ్ట్ F-35. ఈ ఎయిర్ క్రాఫ్ట్కి వరల్డ్ వైడ్గా ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకంత డిమాండ్ అనే డౌట్ మీకు రావచ్చు. ఇది అన్డిటెక్టెడ్ ఫీచర్ని కలిగి ఉంది, అంటే ఇన్విజిబుల్. దీన్ని కనుక్కోవడం ఎవరి తరము కాదు. వెనుజులా అటాక్ లో మనం చూసాం, మెరుపు తీగలాగా వస్తుంది, తన పని తను చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. శత్రు రాడార్లకు F-35 ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలీదు. ఇప్పటి వరకు అమెరికా ఇవే మాటలు చెబుతూ వరల్డ్ వైడ్ గా F-35 ని అమ్ముకుంటూ వస్తుంది అత్యంత ఖరీదైన ధరకి. అన్ఫార్చునేట్లీ అమెరికా ఇక నుండి ఇలాంటి మార్కెటింగ్ చేయలేదు. నిన్న ఇరాన్ కొట్టిన దెబ్బకి F-35 కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. వార్ స్టార్ట్ అయిన 4వ రోజునే ట్రంప్ ఏమని చెప్పాడండి? మేము ఇరాన్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కుప్పకూల్చి వేశాం. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్, నేవీ, రాడార్ సిస్టమ్, వాట్ నాట్ ప్రతి ఒక్కటి కూడా ధ్వంసం చేసి పడేశామన్నాడు. మరి 4వ రోజునే నువ్వు మొత్తం ధ్వంసం చేసేస్తే ఈరోజు 20వ రోజుకి చేరుకుంది. ఏమైంది? ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం తునాతునకలు చేశామని ఏదైతే విర్రవీగాడో ట్రంప్, ఆ ట్రంప్ గర్వాన్ని అనుస్తూ ఏకంగా F-35ని దెబ్బ కొట్టి చూపెట్టింది ఇరాన్. వరల్డ్లో తొలిసారి ఇలా జరిగింది. ఇరాన్ సంచలనం సృష్టించింది, F-35ని హిట్ చేసింది. హిట్ చేయడమే కాదు, ఎలా హిట్ చేసిందో ఆ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఎందుకంటే అమెరికాకి ప్రతిదానికి ప్రూఫ్లు కావాలి కదా, అమెరికాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతిదానికి ప్రూఫ్లు కావాలి కదా. ఇదిగో ప్రూఫ్, కావాలంటే చూసుకోండి. IRGC అఫీషియల్గా ఆ వీడియోని రిలీజ్ చేసింది, కావాలంటే ఇదిగోండి చూసుకోండి. యుఎస్ సెంట్కామ్ స్పోక్స్ పర్సన్ అఫీషియల్గా దీన్ని కన్ఫర్మ్ చేశాడు. ఎస్, టెక్నికల్గా F-35కి ప్రాబ్లం వచ్చింది, సేఫ్గా పైలట్ F-35ని ల్యాండ్ చేశాడు అని. అంటే F-35ని ఏదో హిట్ చేసిందని అమెరికా కూడా అఫీషియల్గా ఒప్పుకుంది. దీనిపైన మేము ఒక ఎంక్వైరీని పెట్టాము, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంటున్నాడు ఈ సెంట్కామ్ స్పోక్స్ పర్సన్. అయితే ఏంటి, F-35 సేఫ్గా ల్యాండ్ అయింది, విమానం కూడా బాగానే ఉంది, పైలట్ కూడా సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. దీనికి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నావు, అమెరికా పైన ఎందుకు ఇంత బురద జల్లుతున్నావు అని కొంతమంది నన్ను అడగొచ్చు. ఈరోజు జస్ట్ హిట్ అయింది మాత్రమే కావచ్చు, రేపు పొద్దున బ్లాస్ట్ అవుతుంది. డిఫెన్స్ సిస్టంలో ఒక టెక్నాలజీ ఇలాగే డెవలప్ అవుతుంది. F-35ని హిట్ చేయడమా బ్లాస్ట్ చేయడమా ఇక్కడ విషయం కాదు, F-35ని డిటెక్ట్ ఎట్లా చేసింది ఇది ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకంటే F-35ని మార్కెటింగ్లో ఫస్ట్ ఏమని చెప్తారు? అన్డిటెక్టెడ్, ఇన్విజిబుల్, గోస్ట్, దయ్యంలాగా ఎవ్వరికి కనిపించకుండా వస్తుంది, పని చేస్తుంది, పోతుంది. ఇలాగే F-35ని మార్కెటింగ్ చేస్తారు. కానీ ఇరాన్ F-35ని డిటెక్ట్ చేసి హిట్ చేసి చూపెట్టింది. అర్థమవుతుందా మీకు? హిట్ అవడమా బ్లాస్ట్ అవడమా ఇది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, డిటెక్ట్ ఎట్లా చేసింది ఇరాన్, ఇది ఇంపార్టెంట్. ఈ వార్త అలా బయటకు వచ్చిందో లేదో లాకీడ్ మార్టిన్ కంపెనీ షేర్స్ అన్ని కూడా డామ్ అని పడిపోయాయి. కావాలంటే షేర్ మార్కెట్ చూసుకోవచ్చు మీరు. F-35ని స్టీల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. అంటే వీటిపైన రాడార్ అబ్జార్బెంట్ మెటీరియల్స్తో బిల్డ్ చేయబడి ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఎయిర్ క్రాఫ్ట్ శత్రు భూభాగంలోకి వచ్చిందో ఆ దేశంలో ఉన్నటువంటి రాడార్లు ఆ ఎయిర్ క్రాఫ్ట్ని కనిపెడతాయి. రాడార్ నుంచి వచ్చే కొన్ని సిగ్నల్స్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఉనికిని తెలుపుతాయి. కానీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏం చేస్తుంది? ఆ సిగ్నల్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో రాడార్కి అసలు ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిందో లేదో కూడా తెలియదు. అందుకే దీన్ని అన్డిటెక్టబుల్, ఇన్విజిబుల్ అంటారు. అంతేకాకుండా ఈ ఫ్లైట్లో ఒక కమాండ్ సెంటర్లో ఎంతైతే డేటా ఉంటుందో పూర్తి డేటా ఈ ఫ్లైట్లోనే ఉంటుంది. రాడార్ నుంచి వచ్చే డేటా, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ నుంచి వచ్చే డేటా, శాటిలైట్స్ నుంచి వచ్చే డేటా, పైలట్ మొత్తం డేటా తన కళ్ళ ముందే చూడొచ్చు ఫ్లైట్లో ఉండి. అందుకే ఈ ఫ్లైట్స్ని కమాండింగ్ సెంటర్స్గా కూడా బ్యాటిల్ ఫీల్డ్స్లో వాడుతూ ఉంటారు. వెనుజులా ఆపరేషన్లో ఈ F-35 ఎయిర్ ఫీల్డ్లో ఒక కమాండ్ సెంటర్గా పనిచేసిందని అప్పట్లో చెప్పుకున్నాం. అంత హైలీ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ F-35. ఇలాంటి F-35ని ఈరోజు ఇరాన్ హిట్ చేసి చూపెట్టింది. F-35 పైన రాడార్ అబ్జర్బెంట్స్ ఉంటాయి, రాడార్ సిగ్నల్స్ని కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అని నువ్వే చెప్తున్నావు. మరి ఇరాన్ ఎట్లా డిటెక్ట్ చేసింది ఈ ఫ్లైట్ని అని మీరు నన్ను అడగొచ్చు. ఈ ప్రపంచంలో ఎంత హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకున్నా ప్రతి
దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ప్రతి దానికి ఒక లూప్ హోల్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అహంకారంతో నన్నెవడు కొట్టలేడు అని నువ్వు ఎప్పుడైతే విర్రవీగుతావో అప్పుడప్పుడు నీ గర్వాన్ని అణచడానికి ఏదో ఒకటి జరుగుతుంది. F-35 విషయంలో, అమెరికా విషయంలో ఈరోజు అదే జరిగింది. ఇరాన్ ఏదైతే ఆ వీడియో రిలీజ్ చేసిందో ఆ వీడియో బట్టి ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ లేదంటే ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ని ఉపయోగించి హిట్ చేసిందని తెలుస్తుంది. విశ్లేషకులు ఏమని అభిప్రాయపడుతున్నారంటే హీట్ సెన్సార్స్ని ఉపయోగించి ఈ ఇరాన్ హిట్ చేసి ఉంటుంది F-35ని అని. ఇప్పుడు మీరు కార్ నడుపుతున్నారు లేదా బస్సు నడుపుతున్నారు, అప్పుడప్పుడు వేడయ్యి ఆ బస్సును ఆపేస్తారు. డ్రైవర్ ఏం చేస్తాడు, కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఆ ఇంజన్ దగ్గర పోస్తాడు, ఎందుకంటే ఆ హీట్ తగ్గిపోవాలని. ఒక బస్సు ఇంజనే అంత హీట్ జనరేట్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజిన్ ఎంత హీట్ జనరేట్ చేస్తుండొచ్చు. ఈ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ F-35 ఇంజిన్ నుండి, సిస్టమ్ నుండి వస్తున్నటువంటి ఆ హీట్ని డిటెక్ట్ చేసి దాన్ని హిట్ చేసి ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే గనక నిజమైతే F-35 ఇంజిన్ సిస్టమ్, అదేవిధంగా పూర్తి ఎయిర్ ఫ్రేమ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మార్చాల్సి ఉంటుంది. కథ కంచికి మనం ఇంటికి నువ్వు పెంటకి, F-35 కేల్ కథం. పాత సినిమాలో చెప్పేవాళ్ళు కదా, మాయల పకీర్ ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఒక చిలుకలో ఉంటుంది. చిలుక ఎక్కడ ఉంటుంది, ఏదో ఒక సొరంగంలో ఉంటుంది. ఆ సొరంగం గుట్టు ఎట్టకేలకు తెలిసిపోయింది. ఇరాన్ ఆ గుట్టును కనిపెట్టింది. అయితే ఇక్కడ ఇరాన్ స్వయంగా ఆ గుట్టును కనిపెట్టిందా, లేదంటే ఆ టెక్నాలజీని రష్యా లేదంటే చైనా ఇరాన్కి ఇచ్చిందా, దీనిపైన పూర్తి సస్పెన్స్ ఇప్పటికైతే నెలకొని ఉంది. ఒకవేళ రష్యా ఇచ్చుంటే లేదంటే చైనా ఇచ్చుంటే అమెరికాకి మరింత టెన్షన్. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా ఇంకా 100 సంవత్సరాల తర్వాత అయినా, ఇంకా 1000 సంవత్సరాల తర్వాత అయినా ఏదో ఒక రోజు రష్యాకి అమెరికాకి లేదంటే చైనాకి అమెరికాకి మధ్య యుద్ధం అయితే తథ్యం, ఏదో ఒక రోజు జరిగైతే తీరాలి. ఆ రోజు ఉంటుందిగా అమెరికాకి. ఏ F-35ను చూసుకొని విర్రవీగిందో ఆ F-35కి టెన్షన్ షురూ అయ్యింది. ఇప్పుడు ఇంకా IRGC ఏమని చెప్పింది ఈ ఇన్సిడెంట్ గురించి, F-35ని మేము సక్సెస్ఫుల్గా స్టక్ చేశాము. స్టక్ చేయడమే కాకుండా సీరియస్లీ దానికి డ్యామేజ్ కల్పించాం. కావాలంటే వీడియో ఫుటేజ్ చూసుకోండి. మాకు తెలిసి అది ఎక్కడికో వెళ్ళి క్రాష్ అయి ఉంటుంది అని IRGC తెలిపింది. మరి అమెరికా ఏమని చెప్తుంది, లేదు లేదు అది సేఫ్గానే అరబ్ దేశాల్లో ఎక్కడో ఒక దగ్గర సేఫ్గా ల్యాండ్ అయ్యింది అంటున్నారు. నిజంగానే సేఫ్గా ల్యాండ్ అయ్యిందా లేదంటే డ్యామేజ్ అయ్యిందని ప్రపంచానికి తెలిస్తే అసలే పోయిన ఇజ్జత్ మరింత పోతుందని అమెరికా కవరప్ చేస్తుందా, దీనిపైన ఇంకా పూర్తి స్పష్టత తెలీదు. కొద్ది రోజుల తర్వాత బయట వాళ్ళు అవసరం లేదండి, అమెరికాకు చెందిన ఏదో ఒక పత్రిక అసలు విషయం మొత్తం బయటపడుతుంది. F-35 మాత్రమే కాదండి, ఎప్పుడైతే ఇరాన్ పైన వార్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి, అంటే ఈ 20 రోజుల్లో అమెరికాకు చెందినటువంటి 16 ఎయిర్ క్రాఫ్ట్లు నేలకూలాయి. వీటిలో కొన్నింటిపైన ఫ్రెండ్లీ ఫైర్ జరిగింది. కువైట్ ఇరాన్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనుకొని అమెరికా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చివేసింది. 3 ఎయిర్ క్రాఫ్ట్లని కూల్చివేసింది. అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ వార్త. మరీ విడ్డూరం ఏంటంటే కువైట్ ఏదైతే ఎయిర్ ఫ్లైట్తో ఈ అమెరికాకు చెందిన 3 ఎయిర్ ఫ్లైట్లను పేల్చివేసిందో ఆ ఎయిర్ ఫ్లైట్ కూడా అమెరికాకు చెందింది. అమెరికా నుంచి కువైట్ కొనుక్కుంది ఆ ఎయిర్ ఫ్లైట్. అమెరికా నుంచి ఎయిర్ ఫ్లైట్ను కొనుక్కొని ఆ ఫ్లైట్తో అమెరికాకు చెందిన 3 ఫ్లైట్లను కూల్చివేసింది. వా కువైట్, సూపర్ పని చేసినావు. అంతేకాదు ఇప్పటివరకు 10 MQ-9 రిపేర్ డ్రోన్స్ కూడా నేలకూలాయి. మనిషి లేకుండానే ఎగిరే డ్రోన్లు ఇవి, హైలీ అడ్వాన్స్డ్ డ్రోన్లు ఇవి. వీటినే ప్రిడేటర్ డ్రోన్స్ అని కూడా అంటారు. అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్లని కొనాలని చెప్పి భారత్ భావిస్తూ ఉంది. ఈ 31 ప్రిడేటర్ డ్రోన్ల విలువ ఎంతో తెలుసా అండి, 3.5 బిలియన్ డాలర్లు. అంటే ఒక్కో డ్రోన్ ధర $100 మిలియన్ పైన. ఇంత హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఈ ప్రిడేటర్ డ్రోన్స్ని కొనాలని చెప్పి భారత్ భావిస్తూ ఉంది. అలాంటి డ్రోన్స్ని ఇరాన్ కుప్పకూల్చి వేసింది అరాకొరా డ్రోన్లతో. అంతేకాదు ఇరాక్ ఎయిర్ ఫీల్డ్ పైన 1KC-135 అనే ఒక రీఫ్యూలింగ్ ట్యాంకర్, అమెరికాకు చెందినటువంటి రీఫ్యూలింగ్ ట్యాంకర్ని పేల్చివేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఫ్లైట్లో ఉన్నటువంటి 6 సైనికులు అక్కడికక్కడే మరణించారు. ఎయిర్ ఫీల్డ్తో పాటు సౌదీలో ఒక ఎయిర్ బేస్లో ఉన్నటువంటి 5 KC-135 ట్యాంకర్లను ఇరాన్ మిసైల్స్ అందించి పేల్చివేసింది. ఇవన్నీ కూడా 4వ రోజు తర్వాత జరిగాయి. 4వ రోజే టెంపరీ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి విక్టరీ డిక్లేర్ చేశాడు. విక్టరీ డిక్లేర్ చేసిన తర్వాత ఈ డ్యామేజ్. పుండు మీద కారం జల్లినట్టు ఇరాన్కి సంబంధించినటువంటి స్పీకర్ మొహమ్మద్ బెగార్ ఘాలిబాఫ్
F-35ని ఇరాన్ ఏదైతే హిట్ చేసిందో అది ఒక ఎయిర్ క్రాఫ్ట్ని హిట్ చేసింది అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అతడు దీన్ని ద మూమెంట్ ఆఫ్ కొలాప్స్ ఆఫ్ అన్ ఆర్డర్గా డిక్లేర్ చేశాడు. మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం వరల్డ్ ఆర్డర్ గురించి. వరల్డ్ ఆర్డర్లో అగ్రరాజ్యంగా ఏది ఉందండి? అమెరికా ఉంది. ఇరాన్ స్పీకర్ ఏమంటున్నా అంటే ఈ F-35ని కొట్టి మేము F-35ని మాత్రమే పేల్చివేయలేదండి, వరల్డ్ ఆర్డర్లో అమెరికా యొక్క స్థానానికి దెబ్బ కొట్టాం. అమెరికా పతనం ఈ F-35 పతనంతో స్టార్ట్ అయింది అంటున్నాడు ఇరాన్ స్పీకర్. అమెరికా అనగానే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనకు గుర్తుకొస్తుంది. అలాగే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ అనగానే ఈ F-35 ఒక స్టాచ్యూ లాగా గుర్తుకొస్తుంది. ఈ F-35 పేరు చెప్పుకునే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ గొప్పలు పోతుంది. అలాంటి స్టాచ్యూని పడగొట్టామంటున్నాడు ఇరాన్ స్పీకర్. ఇక ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత అమెరికా చేస్తున్నటువంటి కొన్ని చేష్టలు నిజంగానే వీళ్ళు ఎర్రగడ్డ నుంచి తప్పించుకొని వెళ్ళారా అనే డౌట్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా యొక్క ప్రధాన శత్రువు ఎవరు? రష్యా, చైనా. కానీ ఇరాన్ వార్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రంప్ ఏం చేశాడు? రష్యా ఆయిల్ పైన ఉన్నటువంటి శాంక్షన్స్ మొత్తాన్ని కూడా ఎత్తివేయాల్సి వచ్చింది. ఎందుకంటే గ్లోబల్గా ఆయిల్ ధర కంట్రోల్ చేయాలి కాబట్టి. కానీ దీనివలన బెనిఫిట్ అవుతుంది ఎవరు? రష్యా. కొన్ని వేల కోట్ల డాలర్ల ప్రాఫిట్ ప్రతిరోజు కూడా రష్యా అకౌంట్లో పడుతుంది. ఆ అమౌంట్ మొత్తం కూడా రష్యా ఎక్కడ యూజ్ చేయబోతుంది? ఈ యుక్రెయిన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో యూజ్ చేయబోతుంది. యుక్రెయిన్ ఎవరు? అమెరికా యొక్క అలయన్స్. అంటే అమెరికా తన అలయన్స్ని దాడి చేపించడానికి తానే ఇప్పుడు స్పాన్సర్ చేపిస్తుంది. అప్పట్లో అమెరికా ఏమనేది? రష్యా నుంచి ఆయిల్ కొని భారత్ రష్యాకి యుద్ధంలో స్పాన్సర్ చేస్తుంది అనేది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మనం చేస్తే భరతనాట్యం, వేరొకటి చేస్తే అదనమాట. రష్యా పైన శాంక్షన్స్ ఎత్తివేసిన రోజే నేను నవ్వుకున్నాను. కానీ ఈ రోజు అమెరికా పెద్ద మనిషి బెసెంట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది విన్నాక దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఏంట్రా బాబు, వీళ్ళు అమెరికా నడిపిస్తున్నారా లేదా వీడియో గేమ్ ఆడుతున్నారా అనే డౌట్స్ వచ్చింది. ఏ ఇరాన్తో అయితే యుద్ధం చేస్తున్నారో, ఏ ఇరాన్ అయితే హార్ముజ్ని మూసివేసి అమెరికాకి 3 చెర్ల నీళ్లు దాగిపిస్తుందో, ఆ ఇరాన్ ఆయిల్ పైన ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో వాటిని ఎత్తివేస్తాము. ఎందుకంటే సముద్రంలో ఇరాన్ యొక్క 140 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ పైన మేము శాంక్షన్స్ ఎత్తివేస్తే ఆయిల్ మొత్తం కూడా మార్కెట్లోకి వచ్చేస్తుంది, ధరలు నియంత్రించబడతాయి ప్రపంచవ్యాప్తంగా అంటున్నాడు బెసెంట్. ఇరాన్తో యుద్ధం చేస్తూ అదే ఇరాన్ ఆయిల్ పైన శాంక్షన్లు ఎత్తివేస్తూ. ఏంటి అన్ని ఇరాన్ గురించే పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్గా ఏం న్యూస్ లేవా అంటే ఎందుకు లేవండి? నెగిటివ్గా కూడా ఒక న్యూస్ ఉంది. నిన్న అర్ధరాత్రి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో ఇరాన్కి సంబంధించి, యుద్ధానికి సంబంధించి అనేక విషయాలపైన జర్నలిస్ట్ ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. అందులో ఒక జర్నలిస్ట్ అడిగాడు, ఇరాన్ వార్లోకి ఇజ్రాయెల్ అమెరికాని బలవంతంగా లాగింది, ట్రంప్ను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని ప్రశ్న అడిగితే దానికి నెతన్యాహు సమాధానం ఇచ్చాడు, ట్రంప్కి అసలు ఎవరైనా చెప్పగలరా, ఎవరి మాట అయినా వింటాడా ట్రంప్ అని ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఇరాన్లో సైన్యాన్ని దింపుతారా అని ట్రంప్ని ఒక విలేకరి ప్రశ్నిస్తే లేదు అలాంటి ఆలోచన మాకేం లేదు అన్నాడు ట్రంప్. కానీ బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఎస్, త్వరలోనే ఇరాన్లో సైన్యాన్ని దింపుతాము అనే సంకేతాలు ఇచ్చాడు. ఇక నిన్నటి వీడియోలో ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ పైన ఏదైతే అటాక్ జరిగిందో ఆ రచ్చ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దానిపైన కూడా బెంజమిన్ నెతన్యాహు ఒక స్పష్టత ఇచ్చాడు. మేము ఇరాన్ యొక్క ఆయిల్ ఫీల్డ్ పైన అటాక్ చేసే సంగతి అమెరికాకు చెప్పలేదు, మా ఓన్గా ఆ డిసిజన్ తీసుకున్నాము అని క్లారిటీ ఇచ్చాడు. లేదా ట్రంప్ ఫోర్స్ చేసి క్లారిటీ ఇప్పించాడా తెలీదు. అంతేకాదు ట్రంప్ తన ట్వీట్లో ఏమని చెప్పాడు, ఇజ్రాయెల్ ఇక నుండి ఇరాన్ యొక్క గ్యాస్ ఫీల్డ్స్ పైన అటాక్ చేయదు, నేను మాటిస్తున్నాను అన్నాడు. దానికి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆమోద ముద్ర వేస్తూ ఎస్, ట్రంప్ చెప్పాడు, నేను ఓకే చెప్పాను, ఇక నుంచి మేము ఆయిల్ ఫీల్డ్స్ పైన అటాక్ చేయము అన్నాడు. యుద్ధం సంగతి తర్వాత, ఫస్ట్ అమెరికన్స్ నిజంగా మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఈ మతిలేని ట్రంప్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా గద్దె దింపేయండి. తన పిచ్చితనంతో ట్రంప్ అసలు ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావట్లేదు. కొంతమంది అంటున్నారు ట్రంప్ పైన నీకేంటన్నా పగ అని. ట్రంప్ పైన నాకేంటి పగ? ట్రంప్ పైన నిజంగానే నేను పగబట్టాను. ఎందుకు పగబట్టాను? నా దేశానికి వ్యతిరేకంగా పదే మాట్లాడుతున్నాడు కాబట్టి పగబట్టాను. మీకు కోపం రాకపోతుండొచ్చు. నా దృష్టిలో ఐ అంటే ఇండియా, మరి మీ దృష్టిలో ఐ అంటే ఏంటో తెలీదు. నిజంగా ఐ అంటే ఇండియానే అయితే మీకు కూడా కోపం రావాలి. రావట్లేదు అంటే ఈ ఐ కంటే ఇంకేదో ఐ మీకు చాలా ఫస్ట్ ప్రియారిటీ ఇంపార్టెంట్ కావచ్చు. మాకైతే ఇండియానే ఫస్ట్ ప్రియారిటీ. 4 రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసా మీకు? అమెరికాకు చెందినటువంటి ఒక స్పై పట్టుబడ్డాడు.
ఈ అమెరికాతో పాటు యుక్రెయిన్కి సంబంధించినటువంటి మరో 6 పట్టుబడ్డారు. వీళ్ళంతా ఎవరు? వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఇండియాలో ఏం పని? అన్న మణిపూర్లో ఏం జరుగుతుందో ఒక వీడియో చేయి, మిజోరంలో ఏం జరుగుతుందో ఒక వీడియో చేయి అని పదే అడుగుతారు కదా. ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది. అక్కడ జనాల్లో కాస్త అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని బేస్ చేసుకుని వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ఈ అమెరికన్ యుక్రెయిన్ చెంచాలు అక్కడ ఉండి ఈ విదేశీ కుట్ర జరుగుతుంది. ఇది అసలు విషయం. మొన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వాళ్ళందరినీ కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. 11 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. దీనికి యుక్రెయిన్ ఏమని చెప్తుంది? భారత్ అబద్ధం ఆడుతుంది, ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు స్పైస్ అని చెప్పేసి అన్యాయంగా వాళ్ళని ఇరికించారని చెప్పి యుక్రెయిన్ సమాధానం చెప్తుంది. అడ్డుదారుల గుండా యుక్రెయిన్ తన డ్రోన్లని ఆ ప్రాంతానికి సప్లై చేస్తూ ఉంది. ఈరోజు మీరు ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఎలాగైతే అటాక్ చేస్తుందో, అరబ్ దేశాలపైన ఎలాగైతే డ్రోన్ అటాక్ చేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. రేపు పొద్దున మన భారతదేశానికి చెందినటువంటి కొంతమంది టెర్రరిస్టులు అవే డ్రోన్లను ఉపయోగించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థావరాలపైన, ప్రజలపైన డ్రోన్లతో దాడులకు దిగబడితే ఏంటి పరిస్థితి? భారతదేశంలో ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది. అదేవిధంగా మయన్మార్ లాంటి దేశాల్లో అస్థిరతను నెలకొల్పడానికి భారతదేశ భూభాగాన్ని ఈ దేశాలు ఉపయోగించుకుంటున్నాయి. అంటే అంతర్జాతీయ కాన్ఫ్లిక్ట్లలోకి భారత్ని ఫోర్స్ఫుల్గా లాగే ప్రయత్నం జరుగుతుంది. అచ్చా, ఈ యుఎస్ స్పై గురించి ఎవరు చెప్పారు? రష్యా టిప్ అందించింది. ఆ తర్వాత ఒక 3 నెలల పాటు వాళ్ళందరి కదలికలను గమనించి ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకంటే రేపు పొద్దున అరెస్ట్ చేస్తే ఎలాంటి ఆధారాలు లేకపోతే మళ్ళీ భారత్కే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆచితూచి అన్ని ఆధారాలు సేకరించి ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్లో పెట్టారు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఇరుక్కుపోయారు. అమెరికన్ అంబాసిడర్ని దీనిపైన ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేశారని నాకు తెలుసు, ఇంకా మిగతా అన్నీ నేను ఇప్పుడే వెల్లడించలేను అంటున్నాడు. ఏం వెల్లడిస్తావు? నేను స్పై చేస్తున్నాను అని వెల్లడిస్తావా? లేదంటే భారత్లో కుట్ర జరిపిస్తున్నాను, పాకిస్తాన్లో ఎలాగైతే చేశానో, బంగ్లాదేశ్లో ఎలాగైతే చేశానో అంటావా? ఇన్ని చేస్తున్న అమెరికాని మేము మిత్రదేశంగా ఎట్లా చూస్తామనుకుంటున్నాం? అమెరికాకు నేను కూడా సపోర్ట్ చేయాలని కొంతమంది కింద కామెంట్లో చేస్తూ ఉన్నారు. ఎందుకు చేయాలి? ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇదే ట్రంప్కి అనుకూలంగా నేను అనేక వీడియోలు చేశాను. ఎందుకంటే అప్పట్లో చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ని ఏర్పరచడంలో, లేదంటే భారతదేశాన్ని ముందుకు తీసుకురావడంలో ట్రంప్ హెల్ప్ చేశాడు. అప్పటికి ఇంకా బ్రెయిన్ పాడవలేదు. ఎప్పుడైతే ట్రంప్ బ్రెయిన్ పాడైందో సెకండ్ టర్మ్లో పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో భారతదేశానికి వ్యతిరేకంగా, మేము కూడా రిటర్న్ అయ్యాం. మేము ఎవరికి అనుకూలంగా మాట్లాడాలి, వ్యతిరేకంగా మాట్లాడాలి అనేది భారత్ని దృష్టిలో పెట్టుకుని డిసిజన్ తీసుకుంటాం. మరి మీ లెక్కలు వేరే ఉన్నాయి. ఆ లెక్కలతో మమ్మల్ని వెళ్ళాలంటే మేమైతే మరి దేశాన్ని ప్రేమించే వాళ్ళం. మీరేంటో మీరు డిసైడ్ చేసుకోండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.